ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. సర్పవరం భువనారాయణ స్వామి ఆలయం అపవిత్రతకు గురవుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ను దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడమని భక్తులు అధికారులను వేడుకుంటున్నారు. అల్లూరి జిల్లా ముంచింగిపట్టు మండలంలో వృద్ధులకు పంపిణీ చేయవలసిన 15,62,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మఠ్యారాజు నుండి దొంగలు దోచుకోవడంతో వెంటనే ముచ్చంగిపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 48 గంటల్లోనే చాకచక్యంగా ఛేదించి నగదుతో పాటు 3 ముద్దాయిలను అదుపులో తీసుకున్నారు. ఈరోజు మీ అందరినీ ఇక్కడే పాడేరు హెడ్ క్వార్టర్స్కి పిలవడం ఉద్దేశం అనేది మీ అందరికీ తెలుసా, మనకి 31 జూలై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు 15,62,000 రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి. 1st of every month ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని రాబరీ యాక్టివిటీస్ చేసేవారు. సో ఎస్పీ ఆఫీస్ నుండి కూడా కోరాపుట్ ఎస్పీ కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి. అదేవిధంగా మల్కాన్గిరి ఎస్పీని కూడా అలర్ట్ చేయడం జరిగినాయి. దట్ వాళ్ళ ప్రాంతంలో ఈ రాబర్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు చేయొచ్చు. బయలు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగినాయి. మనకి సమాచారం వచ్చిన వెంటనే 3 టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన. ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం, రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంకా ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏమైనా ఉంటాయి వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంఘటన అయ్యడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ 100% రికవరీ మన తరఫున జరిగినాయి. 3 ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ 3 కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు.
దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని, రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు. మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అతన్ని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్, టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 persons స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేసాం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం. అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా, మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం 15,62,000 రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం. ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి. ఈరోజు మీడియా ఇన్సిడెంట్స్ని కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి. ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి. మీడియా బంధువులు కూడా తెలుసా, లాస్ట్ 6-7 monthsలో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరా కారణమే ఈరోజు ఇది రికవరీ పాసిబుల్ అయిపోయింది. సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా కూడా ప్రతి నెల ఏమైనా బిజినెస్ యూనియన్స్ కానీ, మర్చెంట్ యూనియన్స్ కానీ, బ్యాంక్స్ యూనియన్స్ కానీ, ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆర్ అదర్ బిల్డింగ్స్ దగ్గర సీసీటీవీ కెమెరా కోసం వాళ్ళు నోటీస్ ఇష్యూ జరుగుతున్నాయి. సో దీంట్లో సిఐ అండ్ అబౌవ్ ర్యాంక్ కాంపిటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం. సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో, ఇంత కొండ ప్రాంతంలో కూడా 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా 1000 కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్, అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది. ధన్యవాదాలు. ఆదివారం బెల్లంపల్లి హమాలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి సామ్రాజ్యం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు ఎస్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డా కూలీలను కూడా ప్రభుత్వం గుర్తించింది, కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హమాలీలను మాత్రం గుర్తించడం లేదని అన్నారు. హమాలీ సభ్యుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. హమాలీ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ పీస్ వైజ్ రేట్, కామన్ రేట్, ఐడి కార్డు, ఉపాధి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బెల్లంపల్లి డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వాళ్ళంతా ఇనానుమాస్గా బెల్లంపల్లి డివిజన్ ఒక సదస్సు పెట్టుకోవాలి, అవగాహన సదస్సు అని తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా టోటల్గా తెలంగాణ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్, మనకు ఇచ్చినటువంటి హామీ నెరవేరడానికి కొరకు ఈ సదస్సు దాన్ని ఈ విషయాల విన ఈ సదస్సులో డిస్కస్ జరుగుతుంది. హమాలీ బోర్డు, కార్మికులకు సంబంధించినటువంటి బోర్డు, భరోసా, భద్రత, గుర్తింపు, పనికి తగ్గ ఫలితం, పని ప్రదేశాలలో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది అమలు చేయాలనే దాని విన ఇదే ఫస్ట్ బెల్లంపల్లిలో ఈ ఫస్ట్ సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే కార్మిక శాఖ మంత్రి పక్కకే ఉన్నాడు కాబట్టి ఈ సదస్సు పెట్టి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఇక్కడ నుంచే మళ్ళీ అన్ని డివిజన్లలో సదస్సు, జిల్లాల సదస్సులు, తర్వాత స్టేట్ సదస్సు ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ బెల్లంపల్లిలో ఒక చరిత్ర గల గడ్డ కాబట్టి, కార్మిక వర్గానికి ఒక కన్నతల్లి లాంటిది పెద్ద బెల్లంపల్లి కాబట్టి ఇక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేస్తాను. దాన్ని కార్మికులందరూ సుత విజయవంతం చేయాల్సింది కదా. ఈ సదస్సుతోటే ప్రభుత్వం కళ్ళు తెరిచి బోర్డు ఏర్పాటు చేసే విధంగా మనం ఒక విశాలమైన దృక్పథం మీద అందరినీ తీసుకొచ్చి సదస్సును సక్సెస్ చేసే విధంగా కార్మికులంతా కోరుకుంటారని, అదే మీడియా మిత్రులు కానీ, ప్రెస్ మిత్రులు కానీ అందరూ సుతా ఈ కార్మిక వర్గం సమస్యలు కొద్దిగా ప్రభుత్వాలకు అర్థమయ్యే విధంగా ఒక సామాజిక కోణంగా గుర్తించి ఈ సమాజం పట్ల ఒక విశాలమైన దృక్పథంతో ఇవాళ పీస్ రేటు ఒక కాడ ఒక రేటు బీహార్, బెంగాల్ నుంచి కార్మికులు తీసుకొచ్చి లోకల్ కార్మికులకు పని లేకుండా, రేట్లు పెరగకుండా జరుగుతున్నాయి తెలంగాణ అంతా. అది కాకుండా ప్రభుత్వం బోర్డు ఏర్పడితే ఆ ప్రభుత్వం తరఫున జరిగేటువంటి
గుర్తింపు కార్డులు ఇచ్చేటువంటి గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళే పనిచేసే విధంగా పబ్లిక్ల ఎక్కడ సుత అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ మోటు పనైనా కష్టం చేసుకొని పనికి తగ్గ ఫలితం ఇచ్చే విధంగా ఒక కనీస వేతన చట్టం అయితే ఎట్లా ఉంటుందో కనీస ఫీజు రేటు గవర్నమెంట్ డిసైడ్ చేసే విధంగా ఆ బోర్డు ఏర్పాటు చేసి కామన్ రేట్ చేసి గుర్తింపు కార్డులు ఈ 4 డిమాండ్లు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి హామీ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచే మేము వినతి పత్రాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. తర్వాత చేయకపోతే వినతి పత్రాలను కనుక గుర్తించి ప్రభుత్వం దాని హామీని నెరవేర్చకపోతే తర్వాత స్టేట్ లెవెల్లో రాష్ట్ర కమిటీ కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఈ కార్మికులంతా కట్టుబడి ఉండే విధంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులందరికీ సుత ఉద్యమ అభినందనలు తెలుపుతూ ములపత్తి మాధురి, పెద్ద కుమార్తె పుష్పకుమారి, చిన్న కుమార్తె జెన్సీ లోనాలను తలలను బద్దలు కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. వెంటనే పోలీసులు చొరవ తీసుకుని క్లూస్ టీమ్స్తో డాగ్ స్క్వాడ్స్తో దర్యాప్తు చేస్తున్న వైనం. ప్రసాద్ ఉన్నాడు, అతన్ని అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. చిన్నారుల మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సామర్లకోట ఏరియా ఆసుపత్రికి కేసు అయితే ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్ కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఇస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్. థ్యాంక్ యూ. కుబీర్ మండల కేంద్రంలో ఈరోజు 2000-2001 10వ తరగతి విద్యా సంవత్సరానికి సంబంధించిన మిత్రులందరూ ఒక దగ్గర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడుమూతల దండాకోర్ వీరి పేరేమి, పోలీసులు వస్తున్నారు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్, సాంబార్ బుడ్డి అంటూ ఆటలు ఆడి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణుడు కుచేలుడు వలె అందరూ కలిసిమెలిసి నలుగురికి ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి వరకు అందరం కలిసిమెలిసి చదువుకున్నటువంటి స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఒక్క దగ్గర హాజరయ్యాము. మరి ఒకరి యొక్క బాధక సాధకాలను, కష్ట సుఖాలను ఒకరినొకరు పంచుకున్నాము. ఇదే విధంగా అందరూ ఎప్పుడు కలిసిమెలిసి శ్రీకృష్ణుడు కుచేలుడు వలె అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని తెలియజేసుకున్నాము. ఒకరి బాధక సాధకాలలో, కష్ట సుఖాలలో మిత్రులందరూ ఒక్కటై ఆ యొక్క ఆపదలో ఉన్నటువంటి మిత్రుడి యొక్క కుటుంబాన్ని రక్షించాల్సిందిగా మేము నిర్ణయం తీసుకున్నాము. మరి చిన్ననాటి జ్ఞాపకాలైనటువంటి మేము ఆడుకున్నటువంటి ఆటలు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి, దాగుడు మూతల దండాకోర్ వీరి పేరేంటి, పోలీసులు వస్తున్నారు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సంబారు బుడ్డి అంటూ చిన్ననాటి ఆటలను ఆడి మరి ఈరోజు మా యొక్క
తీపి జ్ఞాపకాలైనటువంటి స్వీట్ మెమోరీస్ అయినటువంటి గుర్తులన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడమే కాదు, మేము ఆడి సంబరాలను కూడా జరుపుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ది గాడ్స్ తెరీసా మహిళా మండలి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ అండ్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సర్వసభ్యుల సమావేశం భద్రాద్రి కొత్తగూడెంలోని దారా ఫంక్షన్ హాల్లో జరిగినది. ఈ సమావేశమునకు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కాగా సమావేశమునకు ది గాడ్స్ తెరీసా మహిళా మండలి సభ్యులందరూ హాజరు కావడం జరిగినది. ది గాడ్ తెరీసా మహిళా మండలి ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ దారా ఫంక్షన్ హాల్లో ది గాడ్ తెరీసా మహిళా మండలి బోర్డు మెంబర్స్, అదేవిధంగా ఎంప్లాయీస్ మనుగూరు, ఇల్లందు, ఖమ్మం, అశోకవరం, పిన్పాక ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి ది గాడ్ తెరీసా మహిళా మండలి అధ్యక్షుడుగా షేక్ ఖదీజా బేగం గారు, వైస్ ప్రెసిడెంట్గా యశోద గారు, సెక్రటరీగా రాణి గారు, ట్రెజరర్గా మనీశ్రీ గారు, జాయింట్ సెక్రటరీగా నరసమ్మ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పద్మ మాధవ్ గారు. మరి ఈ సంస్థ మీద జాగృతి అనే ఈ సంస్థకు చెందినటువంటి ఉమా నాగరాణి, అదేవిధంగా మరో మహిళ పద్మ, ఈ ది గాడ్ తెరీసా మహిళా మండలిలోని 2-3 సభ్యులు రాంగ్ ట్రాక్ పట్టించి వాళ్ళకి లేనిపోని అబద్ధాలు చెప్పి ఈ సంస్థను ఏ విధంగా అయినా క్లోజ్ చేయాలి, ఈ సంస్థను ఏ విధంగా అయినా మార్కెట్లో డిఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ది గాడ్ తెరీసా మహిళా మండలిలో ఉన్న 2 సోదరిమణులను మిస్గైడ్ చేసి వాళ్ళ లేనిపోని చెప్పడం జరిగింది. ఆ సోదరిమణులు కూడా నిజమని నమ్మి ఈ జాబుకు చెందిన ఉమా నాగమణి అదేవిధంగా పద్మతో కలవడం జరిగింది. తర్వాత వాస్తవాలు తెలుసుకొని మన సోదరిమణులు తిరిగి రావడం జరిగింది. కాబట్టి ది గాడ్ తెరీసా మహిళా మండలి అనేది, ది గాడ్ తెరీసా మహిళా మండలి ఒక కుటుంబం. బోర్డు మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని విడదీయడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళే అపాస్పాలవుతారు. అది గుర్తుపెట్టుకోండి. బోర్డు మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒకే త్రాటి మీద ప్రయాణం చేస్తున్నారు. ఎవరైతే జాగృతికి చెందిన ఉమా నాగరాణి, పద్మ అనే వాళ్ళు ఈ సంస్థను డిఫేమ్ చేయాలని పేపర్లకు ఇచ్చి రకరకాలుగా చేశారు. కాబట్టి నా 4 మెంబర్స్ ఎవరు ఎవరైతే ది గాడ్ తెరీసా మహిళా మండలి బోర్డు మెంబర్స్ ని రాంగ్ ట్రాక్ పట్టించారో ఈ జాగృతికి సంబంధించిన ఉమా నాగరాణి, పద్మ అనే మహిళలు, వీళ్ళకు సంబంధం లేకుండా పాపం ఈ సంస్థకు సంబంధమైన వ్యక్తులు పేపర్కి ఇచ్చారు. అంటే ఇది ఎంత దుర్మార్గం అనేది ఆలోచించండి. ఈ రోజు 70 మంది కుటుంబాలు ఎక్కడ పడ్డాయి, రోడ్డుగా పడ్డాయి. వాళ్ళకు జీతాలు లేవు, పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, వాళ్ళు తినడానికి తిండి లేదు, వాళ్ళు రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి 70 కుటుంబాలను ఈ జాగృతికి చెందిన ఉమా నాగరాణి పద్మ ఆడుకుంటారా? వాళ్ళకి జీతాలు నిర్వహిస్తారమ్మా? అది చాలా తప్పు. మీ సంస్థలో మీరు పని చేయాలి, వీళ్ళ సంస్థలో మీరు పని చేయాలి. అందుకే ది గాడ్ తెరీసా మహిళా మండలి అన్ని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతున్నాం. ఈరోజు బోర్డు మెంబర్స్ అందరూ కూడా 7 బోర్డు మెంబర్స్ ఎవరు ఖదీజా బేగం గారు కానీ, యశోద గారు కానీ, రాణి గారు కానీ, మనీశ్రీ కానీ, నరసమ్మ గారు కానీ, పద్మ కానీ, మాధమ్మ గారు కానీ వీళ్ళందరూ ఎదురుపైకి వచ్చారు. ఎంప్లాయీస్ సంపూర్ణ మద్దతు పలికారు. అందుకే జాగృతికి చెందిన ఉమా నాగరాణి, పద్మ యొక్క రిపోర్టును వాళ్ళు ఇచ్చిన పేపర్లు కూడా కావాలనే దురుద్దేశపూర్వకంగా ఇచ్చారని గ్రహించారు. కాబట్టి